టీడీపీ ఆత్మీయ సమావేశం సక్సెస్. నిన్న మొన్నటి వరకు కోవూరు నియోజకవర్గం వైపే అందరి చూపు. పోలంరెడ్డి దినేష్ రెడ్డికి కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గంలోని కేడర్లో అనిశ్చితి నెలకొనింది. అటు పార్టీ పెద్దలు, ఇటు వేమిరెడ్డి దంపతులు కలిసి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, దినేష్ రెడ్డిలతో సంప్రదింపులు జరపడంతో కోవూరు టీడీపీలో అంతా చక్కబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం విజయవంతమైంది. ముందుగా కోవూరు టీడీపీ నేతలు, కార్యకర్తలు వేమిరెడ్డి దంపతులకు భారీ స్వాగతం పలికారు. టీడీపీ, జనసేన, బీజేపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్ రెడ్డిలతో పాటు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. దాంతో ఈ కార్యక్రమం భారీ సక్సెస్ అయింది. అందరూ ఏకతాటిపైకొచ్చి అటు ఎంపీగా ప్రభాకర్ రెడ్డిని, ఇటు కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంతి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ముక్త కంఠంతో నినదించారు. దాంతో ఆ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. ఈ కార్యక్రమంలో ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని, కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఆడపడుచుగా స్వీకరించి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు. నన్ను ఈ ఉమ్మడి కోవూరు అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మీ ముందుకు నన్ను ఆశీర్వదించమని చెప్పి కోవూరు ప్రజల ముందుకు మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నాను. నేను మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేనెవరో చెప్పాలనుకుంటున్నాను. నేను యాక్చువల్గా మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా, నా చదువు అంతా తిరుపతిలో జరిగింది. అక్కడి నుంచి నేను నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్ళారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది. అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహం ఆడడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మంది నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో, నా అత్తగారింటి అనుమతితో, నా బిడ్డల అనుమతితో రెండో వివాహం చేసుకోవడం జరిగింది. నేను మీ ఆడపడుచుగా, మీ బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను. నేను కోవూరు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను. అలాగే కోవూరుకి కొత్త నాయకత్వం అవసరం. దానికి మీ ఓటు చాలా అవసరం. మీ నమ్మకంతో నాకు ఓటేయండి. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా గెలిపించండి. మేము ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం. డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. మేము ఆల్రెడీ, నేను చెప్పకూడదు, మీకు అందరికీ తెలుసు మేము సేవ చేస్తున్నామని. ప్రజానాయకులుగా మీ వద్దకు వచ్చి ఇంకా ఇంకా సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాయకులం మేము. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు నాకు వేయమని, నన్ను మీ అందరిలో మీ కుటుంబ సభ్యులుగా ఒకరిగా చూడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరికీ నమస్కారం. ఇప్పుడే మీరందరూ కోవూరు
ప్రజలు బీజేపీ తరఫున, జనసేన తరఫున, అట్లే తెలుగుదేశం తరఫున మాట్లాడి అన్ని విన్నారు. నేను ఒక్కటే చెప్పాలని, ఈ మధ్య ఒకటే డబ్బు ఉన్నోడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎంత మంది దగ్గర డబ్బు లేదు, కానీ మనిషికి ఆ ధైర్యం లేదు, ఆ మనసు లేదు ప్రజలకి డబ్బు పెట్టాలంటే. అది ముందు తెలుసుకోవాలా. ఈ డబ్బు చెప్పి మాట్లాడేవాళ్ళు మనసు ఉండాలా. చాలా మంది డబ్బు ఉంది, డబ్బు లేకుండా లేదు. ఆ పదం ఒకటే వాడుతూ ఉన్నారు. మంచి పనులు చేసేదానికి భగవంతుడు అది ఇచ్చాడు. నేను అదే దీంట్లోనే సేవ చేయాలనే, దాన్ని ప్రజలకి సేవ చేయాలనే కార్యక్రమంలోనే మంచి పనులు చేస్తున్నా. కానీ ఎందుకని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి అది అర్థం కావాలా. వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారో మాట్లాడండి, అది వాళ్ళ కర్మ అనుకుంటుందా. అంతకంటే కూడా నేను మాట్లాడేది ఏం లేదు. ఆ భగవంతుడే వాళ్ళ మాటలకి సమాధానం కూడా చెప్తాడు. అది కూడా దగ్గరకు వస్తుంది. ఈరోజు ఈ ప్రజా ఆశీర్వాద సభ పెట్టడం మెయిన్. మీ అందరి ఆశీర్వాదాలు మా ఇద్దరికి అవసరం, నాకు ప్రశాంత్కి. మీ అందరూ కూడా అమూల్యమైన ఓటు ప్రశాంత్కి మీ కోవూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది. నేను ఎంపీగా, నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నాను. సో మా ఇద్దరికి మీరందరూ ఓటేసి గెలిపించాలా. ఇప్పుడే జై తెలుగుదేశం. ఈరోజు బీజేపీ వాళ్ళు, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలకు సంబంధించిన నాయకులు వేదిక పైన ఉన్నారు. మరి అలాగనే ఈరోజు మన ప్రత్యేక అతిథి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు, ఈ యొక్క పార్లమెంట్ కి పోటీ చేయబోయే వ్యక్తి. అలాగనే వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ఈరోజు మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, రాజకీయాలు మనం అనుకున్నంత సుముఖంగా లేవు. రాజకీయాలకు వచ్చేవాళ్ళు సేవ చేస్తామని వస్తున్నారు, ప్రజలకు సహాయం చేయాలని వస్తున్నారు. మన విపిఆర్ గారు ఎవరైతే ఉన్నారో, తను రాజకీయాలకు రాకముందు నుంచి ప్రజలకి ఎన్నో విధంగా సహాయపడి ఉన్నారు. తన సొంత నిధులతో 125 గ్రామాల పైన మంచి నీళ్లు ప్రభుత్వం చేయాల్సిన పని ఒక వ్యక్తిగా చేసిన మంచి మనిషి ప్రభాకర్ రెడ్డి గారు. మీకు అటువంటి ఎంపీ వస్తా ఉంటే సంతోషపడాలి. రాజకీయ నాయకులు మీ అందరినీ, మీ కష్ట సుఖాలని తెలుసుకొని, మీ కష్ట సుఖాలని తీర్చడం కోసం ప్రభుత్వంతో పోరాడైనా మీ సమస్యలు తీర్చడానికి వచ్చే నాయకులు మనకు కావాలి. అంతే తప్ప మీ జోబిలో చేయి పెట్టి మీ జీవితాన్ని నాశనం చేసి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీ ఊర్లో ఉండే ఇసుక, మీ ఊర్లో ఉండే మట్టి మీకు సారాయి తాపించి బ్రతికే నాయకులు కాదు కావాల్సింది. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వచ్చిన రోజు నుంచి తెలుగుదేశం నాయకుల పైన, కార్యకర్తల పైన ఎన్ని కేసులు,
అది ఎస్సీలని కాదు, బీసీలని కాదు, మైనారిటీలని కాదు, ఎవరిని వదలలేదు. దేనికోసం? ప్రజల్ని రక్షించడం కోసమా? స్వార్థం కోసం. వీళ్ళేమైనా అక్కడ దోచుకునేదానికి అడ్డుపోతే వీళ్ళపైన కేసు. ప్రజల కోసం